చాలామంది చాలా కష్టపడి దేవుని దగ్గర భక్తితో ఉంటారు. పూజలు, పునస్కారాలు, వేరే వేరే పద్ధతులు అన్నీ చేస్తారు. అయినా దేవుడి అనుగ్రహం కలగటం లేదు. అది ఏ దేవుడైనా ఒకటే, ముస్లిం దేవుడైనా, క్రైస్తవ దేవుడైనా, సిక్కుల దేవుడైనా, తెలుగు దేవుడైనా, దేవుళ్ళందరూ ఒకటే. ఎందుకు దేవుడు మనల్ని సరిగా చూడటం లేదంటే మన దగ్గర సమర్పణతోటి కూడిన భక్తి లేదు, సరెండర్ లేదు. 3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి దేవుడి ముందు నిలబడి పూజ చేస్తున్నాడు, కానీ ఆయన మైండ్ ఎక్కడుంది? బయట కొత్తగా వదిలిచ్చని చెప్పులు అది ఎవడన్నా ఎత్తుకెళ్ళిపోతాడో అని ఆలోచిస్తున్నాడు. ఇంకెక్కడ భక్తి పోయింది. ఒక లేడీ ఉంది, ఆమె దేవుడి దగ్గర పూజ చేస్తూ ఏమనుకుంటుంది? కుక్కర్లో అన్నం పెట్టింది మర్చిపోయి వచ్చాను, పిల్లోడికి టిఫిన్ చేయాలి అంటే తన డైలీ డ్యూటీస్ మైండ్ మీద పని చేస్తుంది. ఇటువంటి ఎన్నో ఘట్టాలు మనం చూస్తే మనం నిజంగా దేవుడి ముందు కానీ, పెద్దవాళ్ళ ముందు కానీ, గురువు ముందు కానీ ఒక సమర్పణతోటి కలిగిన హృదయంతో మనము పూజిస్తేనే దాని యొక్క బెనిఫిట్ ఉంటుంది. అంతేగాని ఎవరికో చూపించాలనో, ఏదో ఒక డ్యూటీ లాగా పూజ చేయాలనో, లేదా ఏదో విధంగా దేవుణ్ణి మెప్పించాలనో డబ్బులతో దే డోంట్ వర్క్. భక్తితో ఉంచేటువంటి ఎండిపోయిన పువ్వు కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ సమర్పణ లేని పూజ ఎంత బంగారం హుండీల్లో వేసినా కూడా ప్రయోజనమే లేదు. రోజుకి 1 నిమిషమైనా సరే పూర్తిగా మనసుతోటి సరెండర్ చేసి, సమర్పణ చేసి మీరు పూజించండి. మీ దేవుడు నిజమైన దేవుడు ఉండొచ్చు, ప్రకృతి ఉండొచ్చు, చెట్టే ఉండొచ్చు, రాయి ఉండొచ్చు, మీ తల్లిదండ్రులే ఉండొచ్చు. మీకు తప్పకుండా దాని యొక్క ఉపయోగం లభిస్తుంది. ఆలోచించండి మీరు కూడా ఒకసారి.